రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని బీజేపీ శాసనసభ పక్ష నేత పెనుమత్స విష్ణుకుమార్ రాజు తెలిపారు. 44 వార్డులో 94 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక వసతులు విస్తృతంగా కల్పించారని చెప్పారు. కోట్లాది రూపాయలను వెచ్చించి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు వెచ్చిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో విశాఖ అత్యంత కీలకమైన ప్రాంతమన్నారు. ఉత్తరాంధ్రను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలను విస్తృతంగా ప్రభుత్వం కల్పిస్తుందని విష్ణుకుమార్ రాజు తెలియజేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 44వ వార్డులో కేవీ స్కూల్ నుంచి మహారాణి పార్లర్ వరకు 80 ఫీట్ రోడ్డు ఏదైతే ఉందో దానికి పునర్నిర్మాణం గురించి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సుమారు 94 లక్షల రూపాయలతోటి పబ్లిక్కి కన్వీనియంట్గా ఉండే విధంగా అన్ని విధాలుగా కూడా కన్వీనియంట్, కంఫర్ట్ ఉండే విధంగా ఇది జీవీఎంసీ వారు శాంక్షన్ చేశారు. ఇది చేసిన తర్వాత పబ్లిక్కి చాలా ఉపయోగపడుతుంది. ఎక్కడైనా కూడా పాట్ హోల్స్ ఇవన్నీ పాడైపోయి ఉన్నాయి, ఇన్కన్వీనియన్స్ ఉంది అని చెప్పిన వలన ఇది శాంక్షన్ ఇదివరకు జరిగింది. ఇప్పుడు నిర్మాణము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కోయిలాడు వెంకటేష్, అట్లాగే జనసేన నాయకులు, అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి పేరు పేరున వారందరికీ కూడా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే పత్రికా మిత్రులు అందరూ కూడా వచ్చారు. తప్పనిసరిగా దీన్ని వైడ్ పబ్లిసిటీ చేయవలసిన నెసెసిటీ ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పదంగా ఎక్కడ ఏ వార్డులో ఏ పనులు పెండింగ్ ఉన్నా తప్పనిసరిగా ఆ పెండింగ్ పనుల్ని శాంక్షన్ చేసి అట్లాగే దానికి పబ్లిక్ ఉపయోగపడే విధంగా చేస్తున్నాము. అట్లాగే ఇప్పుడే మాజీ కార్పొరేటర్ గారు ప్రసాద్ గారు చెప్పారు, ఇదివరకు కూడా నా దృష్టిలో ఉంది. ఈ రోడ్డు ఇంకా కొంచెం డెవలప్ చేసి ఏదైతే కొన్ని ముస్లిమ్స్ వారు ఆక్యుపై చేసిన ఏరియా ఉందో దాన్ని కూడా వాళ్ళకి ఏదైనా కాంపెన్సేషనో లేకపోతే ఆల్టర్నేటివ్ చూపించి ఆ రోడ్డు కనుక చేస్తే బాగుంటుంది, ఈ పబ్లిక్కి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇదివరకు కూడా నా దృష్టిలోకి వచ్చింది. తప్పనిసరిగా దానిపైన ఏది అవకాశాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి చూసి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నమస్కారం.